మీకు 40 ఏళ్ల పైగా అనుభవం ఉంది. అసలు మీరెలా వచ్చారు? అంటే జ్యోతిష్యంలోకి మీరెలా వచ్చారు? మేము కోయవాళ్ళం అమ్మ. కోయవాళ్ళు అంటే విగ్రహాలు పూజించేది కాదు, మాదంతా ప్రకృతి పూజిస్తాం. ఒక చెట్టుకి ఒక బండకి పశువుకు రాసి అమ్మవారి దగ్గర దండం పెట్టి అక్కడే మాకు కోళ్ళు కానీ అప్పట్లో కోళ్ళు మేకలు ఏదంటే అది అమ్మవారి దేవుడికి అప్పట్లో కోళ్ళు మేకలు బలిచ్చి దండం పెడతాం. జాతకాలు చెప్తారు కదా, అసలు జాతకాన్ని అంటే మన చేతిని చూసి మన రేఖల్ని చూసి చెప్తారు, అది ఎలా చెప్తారు? ఇది మేమంతా అమ్మవారి దండం పెట్టి చెప్పటమే, చదివి చెప్పేది ఏమి ఉండదు మా దగ్గర. భగవంతుడు నమస్కారం చేసుకొని పేరుకి జాతకం చూస్తూనే ఉంటాం. మేమంతా గ్రహాలు చెప్తూనే ఉంటాం. నీ పుట్టిన గడియ చెప్తే దానికి ఏమి రాసి. ఇప్పుడు అమావాస్య రోజు 3 దారుల మధ్యలో పూజ ఏదో చేస్తారు కదా, అది అవి దాటి వస్తే అది మన వెంట వస్తుంది అని. అవి దాటకూడదు. 3 దారుల మధ్యన కొంతమంది నిమ్మ పండ్లు, కోడిగుడ్లు, మిరపకాయలు ఇవన్నీ దిష్టి తీసుకుంటూ కొంతమందికి పక్షవాతాలకు వచ్చిన వాళ్ళకి కూడా దుష్ట ప్రయోగాల వల్ల వస్తాయి. అంటే మనకి మన చుట్టూ దుష్ట శక్తులు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. కళ్ళు నిద్రపోయినా నిద్రపోదు, మైండ్ బట్టి ఆలోచిస్తుంది. ఎప్పుడు చూసినా ఇప్పుడే పడుకున్నట్టుగా అనిపిస్తుంది. అతనికి ఒళ్ళు హుషారుగా ఉండదు. హాస్పిటల్కి పోతే ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నావు నువ్వు, మంచిగా ఉన్నావు నువ్వు, ఏం కాదంటావు. ఇంటికి వస్తే ఒళ్ళు హుషారు. కానీ కొంతమంది నాస్తికులు కూడా శుభముహూర్తాలు ఇవన్నీ నమ్మరు, వాళ్ళకి ఏం చెప్తారు? నీ బుద్ధి పుట్టినప్పుడు మనమే ఎంత తిరిగినా గాలి లేకుండా మనం ఎట్లా ఉండలేమో, భగవంతుడు అనుగ్రహం లేని కూడా మనం అట్లా ఉండాలి. ఈ మార్వాడీస్ ఉంటారు, వాళ్ళు అమావాస్య రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేస్తారు అని అంటారు. నిజంగా అటువంటి పూజలు చేసుకుంటే మనకి మంచి జరుగుతుందా? లక్ష్మీ పూజ అమావాస్య రోజు చేస్తారు. అమావాస్య రోజు అన్ని అమావాస్యలు చేయరు వాళ్ళు. ఈ శుక్రవారం కానీ ఒకే కుటుంబంలో వరుసగా చనిపోతూ ఉంటారు, అంటే కర్మ అని అంటారు. ఈ నిజంగా ఈ కర్మ అనేది ఉంటుందంటారా? ఒక సాగు కాడికి పోయామంటే ఇంటికి నేరుగా పోరు. ఇంతకుముందు ఇంటి ముందుకు పోక ముందే కాళ్ళు కడుక్కొని ఇంటికి అడగదు. అట్లే వెనక నుంచి పోయి స్నానం చేసి తర్వాత ఇంట్లోకి వెళ్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏ రంగంలో అయినా, అంటే ఉద్యోగమైనా వ్యాపారమైనా, ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళాలంటే కృషి పట్టుదలతో పాటు మన జాతకం కూడా కంపల్సరీగా బాగుండాలి. కానీ ఇప్పుడున్న ఏఐ జనరేషన్లో జ్యోతిష్యం మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటి, అసలు మన జాతకంలో ఎటువంటి దోషాలు ఉంటే మనకి ఇబ్బందులు వస్తాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు 1 కాదు 2 కాదు, ఏకంగా 40 సంవత్సరాలు పైగా అనుభవం కలిగిన జ్యోతిష పండితులు గురూజీ కృష్ణంరాజు గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు జ్యోతిష్యం అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది చాలా డౌట్లు అయితే ఉన్నాయి వాళ్ళకి. అసలు ఏంటి జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అనేది డౌట్ అనేది కొంతమంది పడతారు, కానీ జ్యోతిష్యం డౌట్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు జ్యోతిష్యం వచ్చి నేనే కాదు నువ్వే కాదు ప్రపంచంలో ఎవరైనా కూడా ఈ మనం పుట్టక ముందు నుంచి పుట్టింది అది జ్యోతిష్యం అనేది. ఈరోజు గురువారం అని ఈ సంవత్సరం ఆలోచించింది కాదు, అది 10 సంవత్సరాల ముందు ఆలోచించింది కాదు, 100 సంవత్సరాల ముందు ఆలోచించింది, 1000 సంవత్సరాల ముందు ఆలోచించింది. అప్పుడు రాసిన పంచాంగంలో ఈరోజు గురువారం అప్పుడు రాసిందే తప్ప ఈరోజు ఫిక్స్ చేసినది. ఈరోజు అమావాస్య వస్తుంది, ఈరోజు పౌర్ణమి వస్తుంది, అమావాస్య వెళ్ళిన 3వ రోజున నెల పొడుపు వస్తుందని అది మనం ఊహించింది కాదు. జ్యోతిష్యం నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అది నమ్మని వాళ్ళు అనేది ఇవాళ గురువారం నాడు, ఇవాళ గురువారం కాదు శుక్రవారం అంటారు చూడండి, వాళ్ళే అట్ట అనుకున్న వాళ్ళు నమ్మాలనుకుంటే ఓకే. ఇవాళ గురువారం పాటించాలంటే ఖచ్చితంగా జ్యోతిష్యం నమ్మినట్టే అర్థం ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు, అంతే తప్ప జ్యోతిష్యం వచ్చి ప్రతి ఒక్కరూ నమ్ముతూనే ఉంటారు. కొంతమంది వచ్చి ఇక దాంట్లో ఏమీ లేదంటారు. నువ్వు ఏమీ లేదన్నా ఏది చేసినా భగవంతుడు సహకారం నీకు ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాన్ని ఎగర్జిమ్మితే మనిషికి కరెక్ట్ కాదు. మీకు 40 ఏళ్ల పైగా అనుభవం ఉంది, అసలు మీరు ఎలా వచ్చారు? అంటే జ్యోతిష్యంలోకి మీరు ఎలా వచ్చారు? మా చిన్న వయసు 5 ఏళ్ల వయసులో మా గురుపదేశం చెప్పిదా మా నాన్నగారు గురువు గారి దగ్గరే అప్పచెప్పారు. మా గురువు గారు వచ్చి వేదానంద పిల్లప్ప స్వామి గారు ఆయన పేరు. ఆయన దగ్గరే శిక్షణ 10 ఏళ్ళు 11 ఏళ్ళ దాకా 12 ఏళ్ళ దాకా చూసుకొని అక్కడే శిక్షణ చేసి ఆయనే మాకు కొన్ని గురుపదేశాలు చేశారు.
భగవంతుని ప్రార్థిస్తాను. మేము కోయవాళ్ళం అమ్మ. కోయవాళ్ళు అంటే విగ్రహాలు పూజించేది కాదు, మాదంతా ప్రకృతి పూజిస్తాయి. ఒక చెట్టుకి ఒక బండకి పశువుకు రాసి అమ్మవారి దగ్గర దండం పెట్టి అక్కడే మాకు కోళ్ళు కానీ, అప్పట్లో కోళ్ళు మేకలు ఏదంటే అది అమ్మవారి దేవుడికి అప్పట్లో కోళ్ళు మేకలు బలిచ్చి దండం పెడతాం దేవుడికి. అటువంటి పూజ చేసేవాళ్ళు. కోయవాళ్ళు ఎవరైనా కూడా విగ్రహం పూజించేది ఇప్పుడే. ఈ కనకదుర్గ విగ్రహం అని, అమ్మవారి సమ్మక్క సారక్క గుడికి పోతే అక్కడ విగ్రహాలు ఏమి ఉండవు, 2 గద్దులే ఉంటాయి. ఆ గద్దులకి దండం పెట్టి రావడమే అంతే తప్ప, చెట్టు గద్దులు దండం పెట్టి రావడం తప్ప ప్రత్యేకంగా విగ్రహం అనేది ఉండదు. సమ్మక్క సారక్క ఎక్కడైనా కూడా అంతే. కోయోళ్ళు దండం పెట్టే దేవుడికి విగ్రహం ఉండదు, ప్రకృతికి నమస్కారం చేసుకుంటాయి. పూజ అయినా అన్ని ప్రకృతికి, అన్ని భుక్త పెడతాం, మనం వేటను కోస్తాం, అది దాన్ని చేసి అక్కడ పెడతాం. పసుపు కుంకుమ కోడి కొబ్బరికాయ పాలు పొంగులు అన్నీ పెట్టి పండ్లు గట్ట పెట్టి దేవుడికి నమస్కారం చేసి తర్వాత అమ్మవారికి పెట్టి తర్వాత మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఓకే, విగ్రహ పూజ అనేది ఉండదు, తక్కువ. ఇప్పుడు అందరూ విగ్రహాలు తప్పదు. కనకదుర్గమ్మ విగ్రహం వచ్చింది, కాళీమాత విగ్రహం వచ్చింది, అన్ని విగ్రహాలు సమ్మక్క సారక్క విగ్రహం అని అమ్ముతుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక అట్లా పెడతాం తప్ప అసలు పూజలు వచ్చి ప్రకృతి పూజ. జాతకాలు చెప్తారు కదా, అసలు జాతకాన్ని అంటే మన చేతిని చూసి మన రేఖల్ని చూసి చెప్తారు, అది ఎలా చెప్తారు? అది ఒక చెప్తు కదమ్మా. ఇప్పుడు కాలంలో చదువు వచ్చింది జాతకానికి, రేఖలకి, ఈ రేఖ ఈ గణితం ఇవన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు కాలంలో వచ్చి మా చిన్న వయసు మా లైన్లో వచ్చి ఇది మేమంతా అమ్మవారి దండం పెట్టి చెప్పటమే, చదివి చెప్పేది ఏమి ఉండదు మా దగ్గర. భగవంతుడు నమస్కారం చేసుకొని పేరుకి జాతకం చూస్తూనే ఉంటాం. మేమంతా గ్రహాలు చెప్తూనే ఉంటాం. మీ పుట్టిన గడియ చెబితే దానికి ఏమి రాసి ఏంటి బుక్కుల్లో ఉంటాయి. ఇది పంచాంగం 100 సంవత్సరాలు 120 సంవత్సరాల పంచాంగంలో ఉంటాయి. అవి చూసి కొంతమంది జాతకం చెప్పించుకుంటాం. మేము ముఖం చూసి కూడా చెబుతాం, చేయి చూసి చెబుతాం. కొంతమంది ఫోటో ఇస్తే, ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఇక్కడ మా రూమ్కి ఆఫీస్కి రాలేరు కదండి, కొంతమంది ఫారిన్లో ఉంటారు, ఎక్కడ కూడా ఉంటుంటారు. వాళ్ళు వాళ్ళ పేరు ఫోటో పంపిస్తే వాళ్ళకు కూడా చెప్పేస్తాం. కొంతమందికి ఎడమ చేయి, ఆడవాళ్ళకైతే ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళకైతే కుడి చేతి రేఖలు ఫోటో తీసి పంపిస్తారు. అవి చూసి కూడా చెప్తాం. అవి చూసి చెప్పేసి వాళ్ళకి ఏది ఉంది ఎట్టుంది, జాతక రీతిలో ఏముంది, అసలు ప్రకృతి రీతిలో ఏముంది, ఈ బయట రీతిలో ఎట్టుందని చెప్పేస్తాం. ఓకే, జాతకాల్లో ఏమైనా సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్తాం. కొన్ని జాతకాల రీతిలో పరిష్కారం, కొన్ని కాళహస్తి పోయి చేసుకుని ఉంటాయి. తమిళనాడున కొడుముడి అని ఒక ఊరు ఉన్నది. ఈ గ్రహాలకి ఇది శనిగ్రహ నవగ్రహాల పూజలన్నిటికీ అక్కడ పూజలు చేస్తారు, కొడుముడి అని. అక్కడ కూడా పంపిస్తాం. ఇప్పుడు మీరు గ్రహాలు అన్నారు, నిజంగా ఈ గ్రహాలు స్థితిగతుల వల్ల మన జాతకం మీద ప్రభావం ఉంటుందమ్మా. ప్రవాహం ఉంటుంది. గురు పైర్చి అని, శని పైర్చి అని, అట్లా కొన్ని ఉంటాయి కదా. ఆ ఇట్లలో కొన్ని గుళ్ళల్లో పూజలు పునస్కారాలు జరుగుతుంటాయి కదా, వాటి వల్ల కొన్ని ప్రవాహాలు ఉంటాయి. ప్రకృతి రీతిలో కొన్ని ప్రాబలాలు ఉంటాయమ్మా. ఈ దిష్టి ఇవన్నీ జాతక రీతిలో రావు. ఈ నరదృష్టి అనేది, నిమ్మ పండ్లు కొంతమంది దిష్టి తీసి పారేస్తారు, చూడకుండా దాటి వచ్చేస్తాం. ఏముంటుంది, దేన్ని అశ్రద్ధ చేయకూడదు. అటువంటి ప్రాబలాల్లో కొన్ని ప్రాబలాలు వస్తుంటాయి. ఇక వాటికి మేము అనేది క్లీన్ చేస్తాం. జాతక రీతికి అనేది గుడికాడికి పోయి కొన్ని పూజలు ఉంటాయి, అక్కడ పోయి చేసే ఉంటాయి. ఈ రకంగా ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు దేవుడు ఉన్నారు అన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నాయి అన్నది కూడా అంతే నిజమని అయితే అంటారా? మీరు ఒప్పుకుంటారా దీన్ని? కరెక్టేనమ్మా. దుష్టశక్తులు ఉన్నాయి, దేవుడు ఉంది. ఆ దేవుని దుష్టశక్తులు అదుపులో పెట్టే దేవుడే. ఆ దేవుడికి కొన్ని విషయాల్లో కూడా ఆ భగవంతు దుష్టశక్తులకు కూడా కొన్ని ఆధారం చేస్తాయి దేవుళ్ళు. మీకు లిమిట్ ప్రకారం మీరు కొన్ని గ్రహాలు ఉంటాయి కదమ్మా, పొలిమర్ అంటారు. పాతకాలం నుంచి అనేది దుష్టశక్తులు అడవుల్లో తిరుగుతుంటాయి, ఊరు బయట తిరుగుతుంటాయి. పొలిమర్ ఉంటుంది, ప్రతి ఒక్క ఊరికి పొలిమర్. ఆ పొలిమర్ దాటి ఇటు రావు. ఏది వచ్చినా ఆ పొలిమర్కి అవతల గ్రహ దుష్టశక్తి అనేది పొలిమెర, బొడ్రాయి ఇటువంటి అంటారు అన్నమాట. అవును, బొడ్రాయి అనేది మనకి విలేజ్ లోపలే ఉంటది కదా. బొడ్రాయి అనేది విలేజ్ లో ఉంటుంది. ఆ విలేజ్ లోపల నడి సెంటర్ లో ఉంటుంది. ఆ సెంటర్ లో బొడ్రాయి అనేది మొత్తం కవర్ చేస్తున్నాడు అమ్మవారు. ఓకే, ఈ పొలిమెర వరకు ఆమెకి కాపల. ఓకే, పొలిమెర అవతలకి ఈ బొడ్రాయి శక్తి అవతల ఉండదు, ఆ దుష్ట శక్తి పొలిమెర యువతల ఉండదు అని ఒకటి ఉంటుంది. ఇక అటువంటి దానికి ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంటాయి కదండి, ఇక అటువంటి దుష్ట శక్తులు ఊళ్ళో కూడా వస్తాయి. కొన్ని తేవలు ఇటువంటి తేవలు వచ్చిందా. ఆ దుష్ట శక్తుల్ని కొంతమంది దుష్ట ప్రయోగం చేసేవాళ్ళు, కొంతమంది ఇక దాన్ని ఆకట్టుకునే శక్తి ఉంటాయి కొంతమందికి. ఆ శక్తుల ద్వారా కొంతమంది ప్రవాహం రాకుండా, కొంతమంది దేవుడు గుడికాడ ఎట్లా ఊగుతారో దెయ్యం పట్టిన కూడా అట్లే ఊగుతారు. అయితే ఇప్పుడు అమావాస్య రోజు 3 దారుల మధ్యలో పూజ ఏదో చేస్తారు కదా, అది అవి దాటి వస్తే అది మన వెంట వస్తది అని అంటారు. నిజంగానే? నిజమేనమ్మా.
అవి దాటకూడదు. 3 దారుల మధ్యన కొంతమంది నిమ్మ పండ్లు, కోడిగుడ్లు, మిరపకాయలు ఇవన్నీ దిష్టి తీస్తుంటారు. కొంతమందికి పక్షవాతాలకు వచ్చిన వాళ్ళకి కూడా దుష్ట ప్రయోగాల వల్ల వస్తాయి. అవన్నీ విముక్తి చేసుకుంటారు. వాళ్ళు తీసి కొంతమంది మ్యాక్సిమం వచ్చి 3 దారుల మధ్య దిష్టి తీసిందని వేయకూడదు. ఎందుకంటే ఎదుటివాడు క్షేమం కోరే ఎవడైనా సరే దిష్టి తీసి 3 దారులు వేయకూడదు. 3 దారులకి పక్కన వేయాలి. అది పక్కనేస్తే ఇతనికే ప్రాబ్లం పోతుంది, అది ఆ ప్రాబ్లం ఏరే వాడికి పోదు. ఇది కొంతమంది ఏం చేస్తారు, ఎదుటివారి గురించి ఆలోచించిన వాళ్ళు నా మించి ప్రాబ్లం పోతే చాలు, ఎవడి మీద పోతే నాకెందుకు అట్ట అనుకునేవాడే 3 దారులు వేస్తారు. ఆ 3 దారులు వేసిన దానివల్ల అతని మీద ప్రాబ్లం తగ్గుతుంది, కానీ ఆ ప్రాబ్లం ఏరేవాడు తగ్గుతుంది, ఆ పాపం కూడా తగ్గుతుంది వాళ్ళకి. ఇప్పుడు మానసిక ప్రాబ్లంకి శారీరక ప్రాబ్లంకి తేడా కూడా తెలియక చాలా మంది మాకు శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుని హాస్పిటల్కి కూడా వెళ్తారు. అంటే ఈ దుష్ట శక్తుల వల్ల ప్రభావం చూపించే వాళ్ళు ఇలా వెళ్తుంటారు. అంటే మన చుట్టూ దుష్ట శక్తులు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? కొంతమంది కళల ద్వారా తెలుస్తాయి అమ్మ. వాళ్ళ ఇంట్లో కొంతమంది నిద్రపోతే చెడు కళలు వస్తుంటాయి, కొంతమంది ఉలిక్కి పడుతుంటారు. అవును, పండుకొని గబక్కలు లేస్తారు, ఏదో లోయలోకి పడిపోతున్నట్టు దుష్ట కళ వస్తాయి. ఇట్లా 4-5 నిమిషాలు చేపు చూసినాక వాళ్ళకి నార్మల్ స్వహ అనేది రాదు. వాళ్ళు చాలా ఉలికి పడుతుంటారు. కొంతమందికి పడుకోలు లేపినట్టుగా అనిపిస్తుంటుంది. మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. కళ్ళు నిద్రపోయినా నిద్రపోదు, మైండ్ బట్టి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇప్పుడే పడుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. అతనికి ఒళ్ళు హుషారుగా ఉండదు. హాస్పిటల్కి పోతే ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నావు నువ్వు అంటారు, మంచిగా ఉన్నావు నువ్వు ఏం కాదంటారు. ఇంటికి వస్తే ఒళ్ళు హుషారు, ఇట్లక ప్రాబ్లం. కొంతమందికి ఏదో వచ్చి మీద పడినట్టుగా ఊపిరి ఆడకుండా, కొంతమందికి కొన్ని గ్రహాలు కనపడతాయి. కొంతమందికి అందరికీ కనపడవు గ్రహాలు, కొందరికే కనపడతాయి. కళల ద్వారా ఒక మనిషి ద్వారాగో ఏదో నల్ల రూపం ద్వారా ఒక మీద పడే కొంతమందికి కనపడతాయి. ఆ ఒక సిమ్టమ్ కొంతమందికి అనేది ఉలిక్కిబాటు ఉంటుంది. ఈ ఉలిక్కిబాటు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి ఆ గ్రహ డిస్టర్బ్ ఉన్నట్టుగా అర్థం. ఓకే, ఇప్పుడు మా నాయనమ్మ అమ్మమ్మలు వాళ్ళు చెప్తుంటే విన్నాము, మేము దెయ్యాలని చూసాము అని అయితే వాళ్ళు చెప్పారు. కానీ మా జనరేషన్లో మేము అటువంటిది ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అంటే ఎక్కడ తేడా వచ్చినట్టు ఇప్పుడు జనరేషన్ ఫేస్ చేయలేదంటే విలేజ్లలో పోయి ఊరు బయట పోయి ఇటో వాళ్ళ పని మీద వాళ్ళకి అడవులలో ఒక్కడే పోవాల్సి వస్తుంది సమయం తప్పి. అట్లా పోతే కనపడుతుంది తప్ప దాన్ని చూడాలని మేము కనిపెట్టాలని పోతే కనపడదు. అది దాని ఇష్టంగా అది పోయేదారిలో మన ఇష్టంగా మనం పోయేదారిలో కనపడదు తప్ప దానికోసమే ప్రాక్టికల్కి పోతే మనకు కనపడదు. అది ఇప్పుడు ఇట్లా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే పరిహారం చెప్తారా? చేస్తామమ్మా, పరిహారం అంటే ఎటువంటి పరిహారం చేయాలి? కొన్ని మనిషికి ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి మీద నుంచి దిగదూసి పారేసే ఉంటాయి. కొంతమంది 3 రకాల ముద్దలు పూర్వీక కాలం నుంచి ఉంది, ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, తెల్ల ముద్ద అని. అవి నిండుకుండా భోజనం తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి 3 రకాల ముద్దలు చేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు, అవన్నీ మిరపకాయలు కలిపి వాళ్ళ మీద దిగదూడుస్తాం. ఇట్లకి కొన్ని చేస్తాం. ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి గురుగారు, ఎందుకు ఈ నిమ్మకాయలు, కోడిగుడ్లు, మిరపకాయలు ఇవే వాడతారు మనకి? ఎందుకంటే అమ్మ పూర్వకాలం నుంచి ఒక నిమ్మకాయ కోస్తే ఒక కోడిని కోసినంత తెలవు, ఒక గుమ్మడికాయ పలగొడితే ఒక మేకపోతు కోసినంత తెలవు. వచ్చిందా? ఒక దుష్టశక్తికి ఖచ్చితంగా బలి కోరుకుంటాం. దుష్టశక్తి అనేది బలి కోరుకుంటా తప్ప నువ్వు సాత్వికంగా పండు పలహారం పెడితే పోదది. అందుకోసమే నిమ్మకాయ అనేది కోసి, కొంతమంది దిష్టి తీసి నిమ్మకాయ కోసి, కొంతమందికి ఎవరికో గుమ్మడికాయ అనేది అందరికి ఉండదు, ఎవరికో ఆ గుమ్మడికాయ కోసి తిప్పి కోస్తాం. అట్లక్క ఓకే. ఇప్పుడు అన్నీ బాగున్న ఇంట్లోకి చిన్న పసిబిడ్డ వచ్చిన అంటారు కదా, బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. అంటే మన జాతకం అనేది పుట్టిన వెంటనే చూయించుకోవాలంటారా? పుట్టిన వెంటనే జాతకం పేరు పెట్టేప్పుడు జాతకం చూసి పెడతాం. ఇప్పుడు మేము ఉన్నామండి, జాతకం మా నాన్న కానీ మా తాత కానీ జాతకం చూసి పేరు పెట్టేది లేదు, జాతకం చూసి పెళ్లి చేసేది లేదు, జాతకం రాసేదంతా ఉండదు. మాదంతా చెప్తే కదా అమ్మవారు అనుగ్రహం. అందరికీ దేవుడి పేర్లే ఉంటాయి మా దాంట్లో. మా పిల్లలకైనా మా నాన్న అమ్మ ఇప్పుడు చూసుకున్న వాళ్ళు పెట్టుకుంటారు తప్ప నా లైన్ వరకు దేవుడి పేర్లే. టైం చూసి పెట్టేది లేదు, ముహూర్తం చూసి పెళ్లి చేసుకునేది లేదు, కట్నాలు కానుకలు లేవు. ఎంత అట్లా ప్రకృతి అమ్మవారి దండం పెట్టుకొని చేసుకుంటే అన్ని అమ్మవారి దండం పెడితే మంచి చెడ్డ రోజు కూడా మంచి రోజే, ఇక అంతే. ఇది ఇప్పుడు మీరు అంటున్నారు మీకు అట్లా ఎటువంటి రోజులు లేవు అని. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఏ కార్యక్రమానికైనా శుభముహూర్తాలు చూస్తారు. కానీ కొంతమంది నాస్తికులు కూడా శుభముహూర్తాలు ఇవన్నీ నమ్మరు. వాళ్ళకి ఏం చెప్తారు? నాస్తికులైనా చెప్తే కదమ్మా, నాస్తికులైనా కూడా ఎవరికైనా ఒక భారం ఉంటుంది. మనం దేవుడు దండం పెట్టడం తప్ప దేవుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. నువ్వు నాస్తికుడివేగా, నువ్వు దండం పెట్టు, దండం పెట్టకపోయి మీ ఇష్టం.
భగవంతుడు మన దగ్గర వచ్చి ఏది కోరుకోడు. వచ్చిందా? నీ బుద్ధి పుట్టినప్పుడు మనమే ఎంత తిరిగినా గాలి లేకుండా మనం ఎట్లా ఉండలేమో, భగవంతుడు అనుగ్రహం లేని కూడా మనం అట్లా ఉండలేము. ఇప్పుడు అన్ని బాగుంటాయి, మనకి మంచిగా ఇల్లు కార్లు అన్ని బాగుంటాయి, కాకపోతే అన్ని బాగున్నప్పుడు కూడా ఒక సమస్య ఉంటది, నరదిష్టి అయితే ఉంటది. అసలు దిష్టి కళ్ళు వీళ్ళయ్యి అని ఎలా తెలుస్తుంది మనకి? వీళ్ళది దిష్టి కన్ను తెలియదమ్మా, కాకపోతే మన జాగ్రత్త మనకు ఉండాలి. వచ్చిందమ్మా? ధనదిష్టి అనేది దాని సిమ్టమ్ అనేది కొంతమంది బిజినెస్ మీద పడుతుంటుంది, కొంతమంది బిజినెస్ మీద, వ్యవసాయదారులు ఉంటారు, పంట మీద పడుతుంటుంది. పచ్చగా ఉంటుంది పంట, కరెక్ట్గా మనకు కోతకు వచ్చే సమయానికి ఏమీ లేకుండా అట్లే తగ్గిపోతుంది. చూస్తానికే మంచిగా ఉంటుంది, లాస్ట్లో చూస్తే ఏమి ఫలితం ఉండదు. వాళ్ళకి ఒక బిజినెస్ ఎప్పుడు చూసినా జనం ఉంటూనే ఉంటారు, కానీ ఎప్పుడు చూసినా వాళ్ళకి ప్రాబ్లాలు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒకటి కలిసి వస్తే 4 ప్రాబ్లాలు వస్తాయి. చూసేవాడు వచ్చి కలిసి వచ్చిన దాన్నే చూస్తాడు, ఈ 4 ప్రాబ్లాలను చూడడు. ఇక వాళ్ళని చూసిన వాళ్ళు వీడికి ఎంతకో డబ్బులు ఉన్నాయి 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 అంటారు. పేరు చూస్తే పెద్దదే ఉంటుంది, పెట్టి చూస్తే ఉతికే ఉంటుంది. ఇంకా అట్లాంటిది నరదృష్టి. నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతాం వెనక సామెత. అవును. ఇప్పుడు ఈ నరదిష్టి తగిలాక మనం ఏం చేస్తే ఆ దిష్టి అనేది పోతుంది? ఇక వాళ్ళు కొంతమంది ఒక్కొక్క మనిషి నమ్మకం ఉంటుందమ్మా. కొంతమంది జ్యోతిషులను సంప్రదిస్తారు, కొంతమంది జ్యోతిషం ద్వారా కొంతమంది రేకులు ఇస్తారు, మేము కూడా రేకులు ఇస్తాం, అటువంటి ద్వారా విముక్తి అది. కొంతమంది దైవ నమ్మకం ఉండదు. ఇక ఎవరి నమ్మకం ఉండదు వాళ్ళకి, మనకి ఇతను ఇచ్చి ఇదే చేయాలని ఉండదు. కాకపోతే ఖచ్చితంగా జ్యోతిషం సంప్రదించే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మీకు ఇన్ని ఏళ్ళ అనుభవంలో చాలా మంది మీ దగ్గరికి జ్యోతిషం చెప్పుకోవడానికి వచ్చి ఉంటారు. అంటే ఎటువంటి సమస్యలతో ఎక్కువ వస్తారు మీ దగ్గరికి? మా దగ్గరికి వచ్చామా బిజినెస్ గురించి ఎక్కువ వస్తారు. ఇంట్లో చికాకులు ఉంటాయి, కొంతమంది కుటుంబ చికాకులు, కొంచెం కలహాలు, గొడవలు, లేని చిన్న చిన్న విషయం కాడ ఆరంభం అయితే గొడవ పెద్దగా అయిపోతుంది. దాన్ని వాళ్ళే కూర్చొని ఆలోచించుకుని చిన్నదాని కూడా 1 సెకండ్ అడ్జస్ట్లో పెద్ద గొడవ వస్తుంది. ఆ 1 సెకండ్ ఓపిక పడితే ఆ గొడవ ఉండదు. ఇక అది వీళ్ళు ఓపిక పట్టినా ఆ గ్రహాలు ఉండలేదు, అదే దుష్ట గ్రహాలు అనేది. వచ్చిందా? వాళ్ళ కుటుంబ కలహాలు, బిజినెస్ చెప్తే కదమ్మా, నరదృష్టి వల్ల చాలా లాస్ అయిపోతాం. బిజినెస్కి కొంతమంది చెడు ప్రాబ్లాలు ఉంటాయి, అవి ఆ ప్రాబ్లాలు తీసుకుంటారు నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు వాళ్ళు పోయి మంచిగా ఉండే వాళ్ళు, బిజినెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మంచిగా సేఫ్టీ ఉన్నది, మంచిగా ఉన్న స్వామిని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మార్వాడీస్ ఉంటారు, వాళ్ళు అమావాస్య రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేస్తారు అని అంటారు. నిజంగా అటువంటి పూజలు చేసుకుంటే మనకి మంచి జరుగుతుందా? ఖచ్చితంగా అమ్మా. కుబేర ముద్ర ఉంది ఒకటి, కుబేర ముద్ర అంటారు. ఈ మారువడీస్కనే అది కుబేర ముద్ర చేస్తారు. ఆ కుబేర ముద్ర చేస్తే చాలా మంచిది అంట. లక్ష్మీ పూజ అమావాస్య రోజు చేస్తారు. అమావాస్య రోజు అన్ని అమావాస్యలు చేయరు వాళ్ళు. ఈ శుక్రవారం కానీ వచ్చిందా, మంగళవారం కానీ ఇటువంటి వచ్చిన టైంలో చేస్తారు. ఓకే. అటువంటి లక్ష్మీ పూజని శుక్రవారం నాడు వస్తే చాలా మారువడిస్కి ఎక్కువ. అదే వాళ్ళే ఎక్కువ బిజినెస్ రంగంలో వాళ్ళే ఎక్కువ ముందుంటారు కదా. ఇంకొకటి మనకి రత్నాలు పెట్టుకుంటారు చాలా మంది, మంచి జరుగుతుంది అని. నిజంగా వాటి వల్ల ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. నవరత్నాలు ఇంత వెనకటి కాలం ఉంటారు కదమ్మా. రాజుగారులు వచ్చేంత రాజుగారు డబ్బులంతా దేనికి పోయింది? రాళ్ళకే పోయింది. రాజుగారు డబ్బు అంతా రాళ్ళకే పోయింది. అట్లక్క రాజుగారు ప్రతి ఒక్క రాజు సరి పెద్ద రాయి ఉండదు. ఇక్కడ ఇక్కడ అందానికి పెట్టుకోరాళ్ళు. వచ్చిందా? అది రాశి ప్రకారం పెట్టుకుంటాం. వచ్చిందా? ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాయి ఉంటుంది నవరత్నం. ఆ రాశికి ఆ రాయి పెట్టుకుంటే కరెక్ట్గా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు రాశితో పాటు మన జాతకానికి తగ్గట్టుగా ఇస్తారా అవి? మన జాతకానికి తగ్గట్టుగా ఉండాలి, ఆ రాశికి ఈ రాయి ఉండాలి. ఇప్పుడు ఏ దశ జరుగుతుంది అంటారు. జన్మకాల దశ ఒకటి ఉంటుంది, మధ్య దశ, ఇప్పుడు పేరు పెట్టిన తర్వాత పేరు రాశి ఒకటి ఉంటుంది. అవన్నీ చూసి తయారు చేసి ఇస్తారు రాశి. ఆ రాయి, ఈ రాయి చెప్తారు. ఆ రాయి కరెక్ట్ రాయి మనం సంపాదించుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణం చేసే ముందు ఆడపిల్ల మగపిల్లవాడి జాతకాలు అయితే కలిసాయా లేదా అని చూస్తుంటారు. అది ఎలా చూస్తారు? ఇద్దరి జాతకాలు కలిసాయని ఎలా చెప్తారు అసలు? పురోహితులు చెప్పే పని, పండితులు ఉంటారు కదా, అది చూస్తారు. మీ జాతక ఇది పొరుతులు చూడరు. జాతకాలు వచ్చి ఇవి కలుస్తాయా లేవా అనేది మేము చూడము. అది పురోహితులు, అయ్యగారులు చూసేది. అయ్యగారులకు తెలిసేది వాళ్ళకి తెలిసేది వాళ్ళకి. వాళ్ళ లెక్క ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళ కొన్ని విషయాలకి, ఇప్పుడు బ్రాహ్మణత్వం పూజ చేసే పూజ వాళ్ళదే తని, మాది తని. ఓకే. ఇప్పుడు దిష్టి తగిలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ, లేకపోతే ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నా మీ దగ్గరకు వస్తే పరిహారం చెప్తారు, జాతకం చెప్తారు. చెప్తారు. అసలు ఎందుకు వస్తుంది ఇట్లా ప్రాబ్లం అని చెప్పేస్తారు. జ్యోతిష్యంలో కూడా వేదిక్ ఆస్ట్రాలజీ, నాడి ఆస్ట్రాలజీ అని అంటారు. అంటే అవి డిఫరెన్స్ ఏముంటుంది ఆ రెండింటికి? వేదిక్ ఆస్ట్రాలజీ అనేది చదువుకొని చెప్పేది కొన్ని ఉంటాయి. నాడి ఆస్ట్రాలజీ అనేది అనుభవంతో చెప్పేది. ఎక్కువ శాతం అందరూ చూడలేరు. కానీ ఆ నాడి ఆస్ట్రాలజీ అనేది తమిళనాడున ఒక ఊరు ఉంది.
ఆ ఊరిలోనే అది కుంభకోణం పక్కన ఆ ఊరు వచ్చిందా, ఆ ఊరిలోనే అది చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ శిక్షణ పొందిన వాళ్ళు కలిగి చెప్పగలుగుతారు. ఇక మనం ఎక్కడ చెప్పేది నాడీ జ్యోతిడం అనేది జోస్యం అనేది ఎక్కడ ఉండదు. కుంభకోణం పక్కన వైదీశ్వరన్ కోయిల్, ఆ ఊరికి కుంభకోణం పక్కన వైదీశ్వరన్ కోయిల్ అక్కడ అక్కడ చెప్పి శిక్షణ పొందుతారు కొంతమంది. అక్కడ వచ్చి నాడి చూస్తే చెప్పేస్తారు. నాడి చూస్తే చెప్పేస్తారు. నాడి చూస్తే మనం పోకపోయినా మన పంచాంగం అక్కడ ఉంటుంది. ఓకే. అక్కడ తాటాకుల పంచాంగం ఉంటుంది కదా, ఇంతకు ముందు గత కాలంలో వచ్చి మొత్తం పంచాంగం తాటాకుల్లోనే ఉంటుంది. ఇప్పుడు బుక్కులు అనేది ఇప్పుడు తాటాకులోనే పంచాంగం ఉంటుంది మొత్తం. ఈ బుక్కుల్లో ఏమో ఉందో తాటాకులు అవన్నీ ఉంటుంది. అట్లా తాటాకుల పంచాంగం చూసి అవన్నీ చెప్పేస్తారు. నాడి చూసి చెప్పేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు చాలా మందికి అనుభవం ఉండదు, ఏముండదు, జ్యోతిష్యం చెప్తారు అని అంటారు. కానీ నిజాయితీగా మీలాగా అనుభవం కలిగిన వాళ్ళు జ్యోతిష్యం చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి తేడా ఎలా తెలుసుకోవాలి? అసలు వాళ్ళు అలా జ్యోతిష్యం రాకుండా చేయడం కరెక్ట్ అంటారా? ఇది ఎట్లా జ్యోతిష్యం రాకుండా వచ్చి జ్యోతిష్యంలో ఎవడో దిగడండి. ఎవరైనా సరే జ్యోతిష్యం రాకుండా వచ్చి జ్యోతిష్యంలో దిగ చెప్తారని అన్నాడంటే వాడికి కొంతమంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. వచ్చిందా? కొంతమంది చిన్న పిల్లలు కూడా చెప్తుంటారు. అవును, చిన్న పిల్లలు కూడా చెప్తుంటారు. ఆ చిన్న పిల్లల్లో చెప్పినా కూడా ఇంతకుముందు అంటారు కదండి, బాలవాకు బ్రహ్మవాకు అంటారు. అట్లాగా ఎవరిని అవేట్ చేయకూడదు. మనం చెప్తూనే ఉంటారు. కొంత వారి స్తోమతను కట్టి చెప్తుంటారు. ఇతను తక్కువ చెబుతారు, ఇతను ఎక్కువ చెప్తూనే ఉండదు. కొంతమంది వచ్చి ఈ రకంగా ఒకసారి ఇటు చెబుతూ మళ్ళీ తర్వాత ఈ ఏరియాకి రాదు. ఇక వాళ్ళు కొంచెం తేడా మనసులో కనిపెట్టుకోరు. కాకపోతే రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. మొక్కులు మొక్కుకుంటారు, ఏదైనా జరగాలంటే మొక్కుకుంటారు. కానీ అవి తీర్చలేని టైంలో కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బందులు అయితే వస్తుంటాయి. అవి వాళ్ళకు కూడా మర్చిపోతారు. మీ దగ్గరికి సమస్యలు వచ్చిన అని వస్తుంటారు కదా మీ దగ్గరికి, వాళ్ళకి చెప్తారా మీరు ఏమైనా మొక్కులు వదిలేశారా అని? చెప్తామమ్మా. కొంతమంది ఇంటి గురించి చెప్తుంటాం, జాతకం చెప్తుంటాం. కొంతమందికి దైవశక్తి ఉండదు. కొంతమంది ఇప్పుడున్న కాలంలో ఇంతకు ముందు వచ్చి కొంతమందికి దేవుడు ఉగ్రం ఊకి ఒక చెడు వస్తుందంటే ముందుగాల చెప్పేస్తారు. ఆయన దేవుడు ద్వారాగా కళల ద్వారాగా ఏదో ఒక రూపంలో నీ ఇంటికి ఏదో చెడు రాబోతుంది అని ఒక సిమ్టమ్ తెలిసిపోతుంది. దాంతో కొంతమంది జాగ్రత్త పడతారు. వచ్చిందా? కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఆ ఇంటి మొక్కులు ఆఫ్ చేసిన దానివల్ల ఆ అమ్మవారు అనుగ్రహం తగ్గిపోతుంది. ఆ ఇంటికి దైవశక్తి ఉంది. ఎంతమంది పూజ చేసినా దండం పెడతాను పోయినప్పుడు ఏదో ఒక మైండ్లో సికాకు వస్తుంది. సికాకు వచ్చి ఆ దండం కూడా మనసారా పెట్టలేరు. అసలు దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇంట్లో ఎంత పూజ చేసినా దైవ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ అనుగ్రహం ఉండదు. దైవ అనుగ్రహం రప్పించాలంటే దానికి కొన్ని సిమ్టమ్లు ఉంటాయి. దైవ అనుగ్రహం రప్పించాలంటే శుక్రవారం రోజు నాడు ఖచ్చితంగా, శుక్రవారం రోజు నాడు, బుధవారం రోజు నాడు ఎక్కువ పూజలు చేసి సాంబ్రాణి పోవడం. ఇంట్లో సాంబ్రాణి, ఇప్పుడు కంప్యూటర్ సాంబ్రాణి వచ్చినాయి, అవి కాదు. సాంబ్రాణిలో 4 రకాలు ఉంటాయి. 4 రకాలు 3 రకాలు ఉంటాయి. అవన్నీ కొనాలి. అవన్నీ కలిపి పొగేయాలి. పొగేస్తే ఇల్లు క్లీన్ చేసుకుని పొగేస్తే అప్పుడు ఆ ఒక పోయిన దైవశక్తి మళ్ళీ రాకూడదు. వేసినమ్మటే రమ్మంటే రాదు. వచ్చిందా? ఆ పోయిన దైవశక్తి రావాలంటే కొన్ని రోజులు కంటిన్యూ చేయాలి. చేస్తే మళ్ళీ దైవశక్తి ఆ ఇంటికి వస్తుంది. దైవ అనుగ్రహం ఉంటుంది. దైవ అనుగ్రహం లేనప్పుడు మనం ఎన్ని చేసినా అది డెవలప్ ఉండదు. ఓకే. ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు, అంటే ఒక 2 years 3 years లోపు పిల్లలు ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటుంటారు, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పసిపిల్లలు ఎవరో కనిపిస్తున్నట్టు, అంటే పూర్వీకులు వీళ్ళకి కనిపిస్తారు అని అంటారు. నిజమేనేది? నిజమేమ్మా. పసిపిల్లలు వచ్చి కొంతమంది ఆట ఆడుకునేప్పుడు వాళ్ళు నవ్వుకోవడం దైవ అనుగ్రహం అంటారు. పిల్లలు అంటే దైవంతో సువనం అంటారు. అంతే. మనకన్నా పిల్లలకి దైవశక్తి కరెక్ట్ కనపడుతుంది. ఓకే. పూర్వీకులు కనపడతారు, ఇటు అమ్మవారి అనుగ్రహం కనపడతారు. కొంతమంది పిల్లలు ఉలిక్కి పడతారు, పడుకొని కళ్ళలో నేడుస్తుంటారు. చిన్నపిల్లలు పడుతుంటారు, 5 సంవత్సరాల లోపు ఉంటాయి, వాళ్ళు కళ్ళు నేడుస్తుంటారు. వాళ్ళకి కొంతమంది బాలగ్రహాలు ఉంటాయి. ఈ ఆట ఆడుకునే కాడ అక్కడ ఇక్కడ కొంచెం బాలగ్రహాలు. ఆ బాలగ్రహం కొంచెం చెడు ప్రవాహం తగిలినప్పుడు అలా ఏడుస్తుంటారు. రాత్రి పిల్లలు నిద్రపోవు, పగులు మంచిగా ఉంటారు. ఒకసారి రాత్రి అనేది నిద్రపోవు. అప్పుడు బాలగ్రహం. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఎర్ర నీళ్ళు తిప్పిపోస్తారు అంటారు. పసుపు కుంకుమ కలిపి మీద నుంచి దిష్టి తీసి పడేస్తారు. పాతకాలం నుంచి ఉంది. ఇప్పుడు కూడా చాలా, అది కూడా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. నిప్పుతో కూడా తీస్తారు కదా దిష్టి. నిప్పుతో తీస్తారు. కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరి చెప్ప, టెంకాయ తీసేసిన తర్వాత చెప్ప ఉంటుంది, దాన్ని పెట్టి కాల్చి మీద నుంచి తీస్తారు. అది ఎమ్మటే తగ్గిపోతుంది. ఆ దిష్టి తీస్తే ఎమ్మటే క్లియర్ అయిపోతుంది. ఈ దిష్టి శరీరం దిష్టి కూడా ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, పెద్దలకు ఉంటుంది. అది నిద్రపోరు. అప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఇంత తిన్నా ఇంత తిన్నట్టుగా ఉంటుంది, ఒళ్ళు విరుపులు వస్తుంటుంది, ఆవలింపులు వస్తుంది, నిద్ర రాదు. ఇక అప్పుడు మనమైనా సరే దిష్టి తీసేసుకుంటే ఎమ్మటే క్లియర్ అయిపోతుంది.
ఆ దృష్టికి శరీర దృష్టి సింపుల్గా వెళ్ళిపోద్దమ్మా. ఈ బిజినెస్ గురించి ప్రాబ్లాలు ఉంటాయి కదమ్మా, ఎదుగుదల లేకుండా, వ్యాపార ఎదుగుదల లేకుండా, కొంతమంది చెడు ప్రవాహాలలో వచ్చే కాడ పోయే కాడ భయపడతారు. వచ్చిందా? వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇటువంటి ఏ వ్యాపారం చేసే వ్యక్తి అయినా సరే కొంచెం డెవలప్ తగ్గినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాబ్లాలు వస్తూనే ఉంటాయి. అది కొంచెం విముక్తి చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా బాగుపడతారు. ఓకే, మీ దగ్గరికి చాలా మంది జ్యోతిష్యం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇన్ని సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పలానా సమస్యతో వచ్చారు అని బాగా గుర్తుండిపోయిన వాళ్ళు. చాలా మంది ఉన్నారమ్మా. ఇక్కడే కాదు, మేమంతా మలేషియా, అంటే సింగపూర్. వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? అంత పెద్ద సమస్య ఏంటి? ఇంతేనమ్మా, వాళ్ళ ఇళ్ళల్లో కొంతమందికి లక్ష్మీ కటాక్షం లేకుండా, ఇంట్లో దైవశక్తి లేకుండా, వచ్చిందా? ఇల్లు ఎదుగుదల, వ్యాపారం, బిజినెస్ కాకుండా, ఏదనుకున్నా అనుగ్రహం కాకుండా, పూర్వీకం పెద్దదే, తాతల కాడి నుంచి మంచిగా బతికిన వాళ్ళే, ఇతను లాస్ అయిపోయాడు. అట్లకి కొంతమంది గుడి ప్రవాహం చేసి ఆగిపోయింది, అట్లే ఆగిపోయింది, అది కట్టకుండా ఉన్నారు. ఇక అది మేము పోయి చెప్పిన తర్వాత కట్టి మంచిగా ఉన్నారు. మాకు మలేషియాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, పోయేస్తూనే ఉంటాయి. అన్ని దేశాలు ఫారిన్ కూడా మీరు వెళ్ళొస్తుంటారు. మీరు సమస్యలు ఉన్నాయంటే మీరు వెళ్ళొస్తారు. ఓకే, ఇప్పుడు అనుకోకుండా ఒకే కుటుంబంలో వరుసగా చనిపోతూ ఉంటారు, అంటే కర్మ అని అంటారు. నిజంగా ఈ కర్మ అనేది ఉంటదంటారా? ఉంటుందమ్మా, కర్మ అనేది ఉంటుంది, కానీ మరణం వరకు ఉండదు. అది ఏదో ఒక దుష్ట ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది కొన్ని దిష్టి ప్రాబ్లాలు కొన్నిటికే పరిమితి ఉంటాయి. ఈ దుష్టశక్తి ప్రాబ్లాలు అన్నిటికీ పరిమితం. అది కనుక్కోవాలి. ఒక ఇంట్లో మరణం జరిగిందంటే, ఆ ఇంటికి మరణం జరిగిన ఇంటికి, ఏ ఇంటికైనా సరే దుష్టశక్తులు చాలా వస్తాయి. అది అయిపోయిన తర్వాత, ఇంతకు ముందు కాలంలో కౌరు పెట్టుకోవటాలు అంటారు. ఇది అయిపోయిన 3వ రోజు తర్వాత కోడిని కోసి కాల్చి అది చేస్తారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు కాలంలో అవన్నీ లేదు. ఇప్పుడు అయిపోయిందా, ఇక్కడి నుంచి ఇంటికి పోతే ఎవరైనా కూడా జనరల్గా ఒక సాగు కాడికి పోయామంటే ఇంటికి నేరుగా పోరు. ఇంతకుముందు ఇంటి ముందుకు పోక ముందే కాళ్ళు కడుక్కొని ఇంటికి అడగలుగుతాం. అట్లే వెనక నుంచి పోయి స్నానం చేసి తర్వాత ఇంట్లోకి వెళ్తాం. ఇప్పుడు కాలం అవన్నీ ఎట్లా చేస్తారమ్మా, ఎట్లా పడితే అట్లా వెళ్తాం. కానీ ఎక్కువ శాతం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇది వచ్చి తప్పుగా అవతల మనిషిని చెప్పేదేం కాదు, మన ఫ్యామిలీ కోసం మనం తీసుకునే జాగ్రత్తలు. మీరు అన్నట్టుగా తరచుగా మనసు చనిపోతున్నప్పుడు అదేదో దుష్టశక్తి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అది ఆరోగ్య ప్రాబ్లం అయితే కాదు. ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం, అఘోరీ మాత మన దగ్గరకు వచ్చింది. అఘోరీ మాత ఆమె ఈ మధ్యలో వర్షిణి అనే అమ్మాయిని కూడా తీసుకెళ్ళిందని చెప్పి వశీకరణంతో. అని నిజంగా అఘోరీలకి వీళ్ళందరికీ అంత శక్తి ఉంటుందా? అఘోరీ మాత అనేది అఘోరీ అనేది పెద్ద మహాశక్తి గల మనుషులు. కానీ ఏమొచ్చి ఇక మనం అవతల మనిషి కొరత చెప్పకూడదు. ఆమె ఈ స్త్రీని ఎత్తకపోవటం, ఒక అమ్మాయిని ఎత్తకపోయింది అన్నారు కదా, అది చాలా తప్పు అమ్మ. అవతల మనిషి నుంచి, అవతల కుటుంబం నుంచి ఒక మనిషిని లాక్కోవడం అంటే చాలా పొరపాటు. అట్లా చేయకూడదు. అఘోరీ మాత అనే వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, అప్పుడే గౌరవం. మనం అఘోరీ మాతలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే ఇది ఎట్లుంటుందంటే, మాంసం తిన్నామని ఎమకలు మెల్లేసుకుంటుంటారు చూడండి, ఇది అట్లా ఉంటుంది. దానికి ఈమె చేసిన దాని పని వల్ల అసలు అఘోరీ గౌరవం తీసేసింది. అవును, చాలా పొరపాటు. అది అట్లా చేయకూడదు. నువ్వు అఘోరీవే కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా చూడండి, అది ఉండే కాడ ఉంటే గౌరవం. అది ఎక్కడ పడితే అక్కడ ఉండి దానికి గౌరవం ఉండదు. అది అట్లక్క ఈ అఘోరీ మాత అని ఆమె ఎక్కడ పడితే అక్కడ బజారంలో తిరగడానా, ఎక్కడ పడితే అక్కడ చేయడాలు, ఈ వాళ్ళు వచ్చి ఏమి మీద కంప్లైంట్ పెట్టారు, నువ్వు అట్ట చేయి తిరిగి. ఇప్పుడు అఘోరీ మాత అసలు కట్టుబాటును వదిలేసింది. ఆమె అసలు కట్టుబాటును వదిలేసింది. ఇప్పుడు జనాల కోసం మళ్ళీ తిరుగుతుంది. ఇప్పుడు జనాలు చెప్పినట్టుగా అప్పుడు అఘోరీ మాత ఎట్లా అవుద్దాం? అవును, మీలాగే చాలా మంది జ్యోతిష పండితులు కూడా ఖండించారు. అంతే, అది కరెక్ట్ కాదు. అఘోరీ మాత పూజ అనేది ఒక 100 మంది సభలో కూడా అనకూడదండి. ఒక మాటకి 100 మంది సభలో కూడా బిసింబర్గా పోతాం. అతన్ని ఎవరిని చెప్పరు. అంటే ఎక్కడంటే అది కేదార్నాథ్, బద్రీనాథ్, ప్రయాగరాజు ఇట్లాంటి ఊళ్ళలో ఉంటే వాళ్ళకి గౌరవం. ఓకే, ఇక్కడికి వచ్చి మన బజార్లలో పోతుంటే అది ఒక రకం ఉండదు. ఇప్పుడు ఇంకొక మాట, తమిళనాడున కనకంబట్టిన ఒక ఊరుంది, ఒట్టంసత్రం పక్కన. ఇట్లాంటి పూజారి ఆయన వచ్చి పూజ చేసుకునే అతను ఒక దగ్గర కూర్చుంటాడు. ఆయన దగ్గరికే వస్తారంతా. ఆయన ఇప్పుడు లేడు, సమాధి అయిపోయాడు. ఆయన కనకంబట్టి పూజారి, ఒట్టంసత్రం పక్కన, పళని పక్కన ఊరు వచ్చిందా, ఆ ఊరిలో ఆయన పూజ. ఆయన కూడా ఇట్లా బజారంలో వస్తే లక్షల మంది భక్తులు ఆయన కూడా లక్షల మంది భక్తులు. ఈమెకి ఒక్కలైనా భక్తితో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనపడ్డరా? లేదు. ఈమెకి భక్తి అనేది ఉన్నదా? నేను శివుణ్ణి అంటది, బొట్టు పెట్టుకుంటుంది, దేవుడే కావచ్చు, అఘోరే కావచ్చు. అవును. కానీ తను
ఎట్టబడితే అట్ట ఉండకూడదు. కన్న తల్లికైనా కన్ను మరుగు ఉంటారు. అట్లక్క ఉంటేనే దానికి గౌరవం. ఏమొచ్చి డిసెంబర్గా ఉండి ఎట్టబడితే అట్లా నేను అగోరిని మన గురించి మనం చెప్పుకోకూడదు. నేను ఉన్నాం అగోరు పూజ చేస్తాం, అగోరు లెక్క ఉండవు. మాకు ఫ్యామిలీ కుటుంబం ఉంటుంది. నీకు అటువంటి ఆశ ఏదైనా ఉంటే ఈ అగోరు ఇచ్చిపెట్టు, ఫ్యామిలీ రకంగా అమ్మాయిని చేసుకుని పో, హ్యాపీగా బతుకు. నిన్నెవరు వద్దంటారు? నేను అగోరిని, కానీ అమ్మాయి జీవితం ఎందుకు పాడు చేస్తున్నావు? ఒక ఇంట్లోంచి ఒక అమ్మాయిని అన్యాయంగా తీసుకొని పోవడం అంటే శరీరం నుంచి సగం కండ పీకపోయినట్టు. అంతే, శరీరం నుంచి సగం కండ మన చేయి తీసి లాక్కోనియండి, ఎంత నొప్పి లేస్తాం మనకు. ఇక అంత బాధ ఆ కుటుంబం పడుతుంది. అది చాలా తప్పమ్మా, అట్ట చేయకూడదు. అఘోరి మాతనే ఆమె గౌరవం ఆమె కాపాడుకోవాలంటే ఆమె పద్ధతి ఆమె పాటించుకోవాలి తప్ప ఎదుటివాడిని డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడ పడితే అగంభావం పడితే ఎవరైనా చూడు, నేను అనే ఇర్రవిగే మనిషి ఎప్పుడు నెగ్గలేరు. నాకు ఈరోజు అన్నీ ఉంటాయి, కొన్ని రోజులు పోయింది అదే కంటిన్యూ కాదు. దాని వాల్యూ పడిపోయినప్పుడు ఆమెకు వాల్యూ ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కుంభమేళ అయితే అయిపోయింది. 150 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ. అక్కడికి వెళ్ళి మనకి కుంభమేళాలో స్నానం చేస్తే దోషాలు పోతాయి అని అంటారు, నిజమేనా? నిజమమ్మా. కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ. మా కుంభమేళం అనేది ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అందులో వచ్చి తర్వాత పూర్ణ కుంభమేళం, అది 36 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇది వచ్చి మహాకుంభమేళం 144 సంవత్సరాలు ఒకసారి. అంటే నా ఆయాంలో వచ్చి వినడం ఇప్పుడే ఉన్నది, ఎప్పుడో తెలుసు, ఎక్కువ పాపులర్ అయింది ఇప్పుడే. ఇప్పుడు వచ్చిన దాన్ని కనిపెట్టింది వచ్చి ఒక జ్యోతిషులే, పండితులే. వచ్చిందమ్మా. ఈ ఇప్పుడు అన్నారు చూడండి, మనకు మహాకుంభమేళానికి సగం ఇండియా పోయింది. అవును, సగం ఇండియా పోయింది. అక్కడ 144 ఉంది. సగం ఇండియా 70 కోట్ల మంది ఎంతమంది వచ్చిందంట. అంతమంది సగం ఇండియా అక్కడ స్నానం చేశారు. వచ్చిందా? ఈ సగం ఇండియా మంది జాతకం నమ్మని వల్ల, అంతేగా, నమ్మేవాళ్ళేగా మొత్తం. ఇందులో నమ్మనోళ్ళు కూడా అక్కడికి అసలు ఎందుకు ఇంతమంది జనం వస్తున్నారని ఆలోచించుకోవాలి. అప్పుడే మనకు వాళ్ళ మీద కూడా నమ్మకం కలుగుతుంది. నేను అక్కడికి పోయిన వాళ్ళు తెలివి తక్కువలు కొంతమంది అంటారు, కానీ అక్కడ పోయిన వాళ్ళు తెలివి తక్కువలు కాదు. ఇది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలా. ఇది ఎవరెవరి పరిస్థితులు బట్టి ఆగిపోయి ఉంటారు, జనరల్ అది. కానీ ముఖ్యంగా వచ్చి మహాకుంభమేళ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆ ఒక నదిలో స్నానం చేస్తే ఆ అమృత బిందు పడుతుంది దాంట్లో. ఆ టైంలో అమృత బిందు, ఆ అమృత బిందు పవర్ వచ్చి స్నానం చేసేప్పుడు మన మీద కూడా ఆ అమృత బిందు పడుతుంది. అమృత బిందు మన మీద కూడా తాకినప్పుడు సర్వ రోగాలు, సర్వ ప్రాబ్లాలు, ఇంట్లో ఉన్న దరిద్ర గ్రహాలు ఏదైనా కూడా విముక్తి అని పూర్వం కాలం నుంచి ఉన్నది. ఈ చెప్పాను కదా, జ్యోతిష్యం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఒక దేవుడు ఉన్న నమ్మే వాళ్ళు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్నానం చేస్తే వాళ్ళ ఎఫెక్ట్ ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఇంకొకటి, పుష్పరాలు అంటారు కదా, ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వస్తాయి. ఆ పుష్పరాలు మన కృష్ణా, గోదావరి అన్నిటికి వస్తాయి. అట్లక్క ఇప్పుడు పుష్పరాలు అంటారు, మనం పుష్పరాలు అంటారు, కుంభమేళం అంటారు కొంతమంది. అట్లక్క స్నానం చేసి ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి పూజలు చేసుకునేటప్పుడు అమ్మవారికి మేక గాని కోడి గాని ఇట్లా బలిస్తారు, కానీ కొంతమంది మూగజీవులను ఎందుకు బలిస్తున్నారు అని అంటారు. నిజంగా అమ్మవారు బలి కోరుకుంటుందా? కోరుకుంటుందమ్మా. కొన్ని దుష్ట శక్తులకి కొన్ని అమ్మవారు, దుర్గాదేవి అని, వనదుర్గాదేవి, సమ్మక్క తల్లి, సారక్క తల్లి లక్షల ఏట్లు ఒదుగుతుంటాయి. అక్కడ మేడారం పోతే జాతర అప్పుడు లక్షల ఏట్లు. జాతర ఎప్పుడే కాదు, ఈ బుధవారం రోజు పోండి, ఆదివారం రోజు పోండి, కోస్తూనే ఉంటారు. కొన్ని జీవాలు కోడు కానీ మేక కానీ కోసడు, కానీ ఆవుని గట్ట బలి ఇవ్వరు. ఆవుని బర్రెని గట్ట బలి ఇవ్వరు. అక్కడ ఎక్కడ ఇవ్వరు. దేవుడికి అనేది ఆవుని బర్రె, ఎందుకంటే 10 మందిని పొదిగించే బలి ఇవ్వరు. కోడి మేక అనేది అమ్మవారి శక్తి పొందడానికి, దుష్ట శక్తి తీయడానికి కొన్ని బలి ఇస్తారు. టెంకాయ కొడతారు, పండ్లు పలహారం పెడతారు, అవన్నీ పెట్టి చేసే ఉంటాయి. ఖచ్చితంగా అది పాపం అంటే ఇక మనం బలి ఇవ్వడం పాపం అంటారు. మరి అట్లా మనం తినడం పాపం కదా, మనం చికెన్ తినడం పాపం కదా? పాపమే. మరి చికెన్ ఎందుకు తినడం? ఆకుకూరలు తినడం. ఆకుకూర చెట్టు ఎందుకు నరుగుతాం? ప్రతి ఒక్క దాంట్లో ఒక కొరత ఉంటుందమ్మా. ఎతికినా కొద్ది కొరతలు వస్తూనే ఉంటాయి. అట్లయితే పాతకాలం, పూర్వకాలం నుంచి చేసేది ఇది అట్లే కంటిన్యూ అవుతుంది, అది అయితేనే ఉంటుంది. అది మనం వద్దనుకుంటే ఆగేది కాదు. అది వచ్చిందా? ఆగేది కాదు, మనల్ని మనం మార్చుకోవడం తప్ప నా పాటే అందరూ పాటించాలనుకోవడం కరెక్ట్ కాదు. అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే, సైన్స్, జ్యోతిషం ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉందంటారా, లేకపోతే వేరు ఉందంటారా? అంటే ఇప్పుడు మనం ఇంటి ముందు కలాబ్ చల్లడం అంటారు, దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉందంటారు. అంటే ఇప్పుడు సైన్స్ ముందు వచ్చినట్ట, జ్యోతిష్యం ముందు వచ్చినట్ట? జ్యోతిష్యం ముందు వచ్చిందమ్మా, సైన్స్ తర్వాతనే వచ్చింది. ఎట్టంటే జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు ప్రతి వాళ్ళు
సైన్స్ను పాటించరు. వచ్చిందా? సైన్స్ చేసే ప్రతి వాళ్ళు జ్యోతిషాన్ని పాటిస్తారు. ఫస్ట్ పరంపర కాలం నుంచి, పూర్వీకం నుంచి, మా తాతల కానించి, మీ తాతలు, మీ తాతల తాతలు, మా తాతల తాతల కానించి జ్యోతిష్యమే ఉంది. కానీ అప్పటి నుంచి కూడా ఇవన్నీ మనకు జ్యోతిషం మూలంగా తెలిసినవి తప్ప సైంటిస్ట్ మూలంగా తెలిసినవి మనకు కొన్ని. ఓకే. తర్వాత నేర్చుకున్నా కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెల్ ఫోన్ చిన్నది వచ్చింది, దాంట్లో గెలిచి ఇప్పుడు పెద్ద పెద్ద సెల్ ఫోన్, బొమ్మ కూడా, వీడియో కాల్ మాట్లాడితే కూడా వచ్చేసింది. ఇక అట్లకనే ప్రతిదీ ఎతికినా కొద్దిగా దొరుకుతూనే ఉంటాయి. అప్పుడుది ఇప్పుడుది చూసుకుంటే ఇప్పుడు కన్నా అప్పుడే గొప్పతనం ఉంటుంది. ఎట్లా అంటే తంజావూరులో గుడి ఉంది, ప్రగదీశ్వరుని కోవిల్, శివుడు గుడి. ఆ గుడి చాలా పెద్ద గుడి. ఆ గుడి గోపురం నీడ కింద పడదు. ఆ గుడి గోపురం నీడ ఉంటుందండి. ఇప్పుడు సూర్యుడు ఈ పక్క ఉంటే నీడ ఆ పక్క ఉంటుంది, సూర్యుడు అటు పోతాడు, తిరిగి నీడ ఈ పక్క రావాలిగా, రాదు. ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది. అది ఒక సైంటిస్ట్ కట్టిందేం కాదు. అప్పుడు కాలంలో ఎక్కడుండే సైంటిస్ట్ ఆ గుడి కట్టడానికి 30 సంవత్సరాల దాకా అయింది. వచ్చింది. ఆ గుడి పైన పెట్టిన గోపురం కలశం అంటారు, ఇంత ఉంటుంది. అది ఒక రాయి, దాని పైన కలశం పెట్టరు. ఆ గోపురం కుంభ కలశం అంటారు. ఆ రాయి ఒకటి వచ్చి 80 టన్నులు. 80 టన్నులు. ఆ 80 టన్నులు రాయి ఆ కాలంలో ఎట్లా తీసుకుపోయారు అక్కడికి? అప్పుడు కుక్లేని లేవు, ఈ క్రేన్లు ఇవన్నీ ఏమీ లేవు. ఒక జన సపోర్ట్ తప్ప ఆ రాయి అక్కడ దాకా ఎత్తపోతుంది. ఏదో ఒక 4 మనుషులు 3 మనుషులు లేపితే లేచేది కాదు కదా అది. అట్లా ఉంటాయమ్మా. కొన్ని వచ్చి సైంటిస్టుల కన్నా అప్పుడు కాలం నుంచి, పూర్వకాలం నుంచి జ్యోతిష్యం ఉంది. దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సైంటిస్ట్ కూడా ఒప్పోలే కాదంటాను లేదు. గురుగారు, మీ దగ్గరికి చాలా మంది భక్తులు వచ్చారు, వాళ్ళు కూడా మంచి జరిగిందని నేను కూడా విన్నాను. సో అలా వచ్చిన భక్తుల్లో ఎవరితో అయినా ఒకసారి మనం మాట్లాడదాము. మాట్లాడండి, ఏం కాదు. చాలా మంది ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మేము మన్నన్ టీవీ ఛానల్ నుండి గురువు గారి దగ్గరకు వచ్చామండి ఈరోజు. అవునండి, చెప్పండి. ఇది గురువు గారి దగ్గరికి మీరు ఏ సమస్యతో వచ్చిందని వచ్చారండి? మా బిజినెస్ ఉన్నాయండి, రియల్ ఎస్టేట్ ఒకటి, వేరే వ్యాపారాలు ఉన్నాయి. మామూలుగా ఫోన్ చూస్తూ ఇన్స్టాలో ఇట్లా యూట్యూబ్ లో చూసాను ఇంటర్వ్యూస్. మామూలుగా చెక్ చేస్తా అనిపించింది. సరే ఒకసారి అప్రోచ్ చేద్దాం, ఎట్లుంటుందో, వేరే పరిష్కారాల కోసం తిరిగాను. కాకపోతే నాకు చూడగానే ఎందుకో ఆ ఫేస్ తీరు, వాళ్ళు మాట్లాడే మాట విధానము కానీ నాకు నచ్చి ఒకసారి ట్రై చేద్దాం. ఇన్ని ట్రై చేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళని సంప్రదించడం జరిగింది. చాలా బాగా స్పందించారు. మీకు మంచి పరిష్కారం అయితే చెప్పారా? చాలా సెట్ అయ్యానండి. యాక్చువల్గా చెప్పాలంటే 90% ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి. ముందే కొంచెం వెయిట్ చేయాలండి, ఒక 11 days కంపల్సరీ వెయిట్ చేయండి, చూడండి మీకు ఫలితం తెలుస్తుంది అని మంచిగా చెప్పారు. వాళ్ళు చెప్పే విధానం నాకు ఫస్ట్ నచ్చింది. మీకు అంటే మీరు యూట్యూబ్ చూసి వచ్చారండి గురువు గారి దగ్గరికి? అంటే మీకు అంతకు ముందు ఎవరో చెప్పలేదు, జస్ట్ ఫోన్ లో చూసే మీరు గురువు గారి దగ్గరికి నమ్మకంతో వచ్చారు? అవునండి, నమ్మకంతో వచ్చాను. వేరే ప్రయత్నాలు చేశాము. సరే అనుకోకుండా ఇక మన అదృష్టం కొద్ది అది అట్లా దేవుడు అట్లా సంకల్పించిండేమో. మీకు అనుకోకుండా కనిపించింది. మీకైతే చూడగానే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూసాను. చెప్పండి. మీకు గురువు గారు చెప్పిన పరిష్కారం అయితే మీకు బాగా నచ్చింది. మీలాగే మీ చుట్టుపక్కల చాలా మంది ఇలా సమస్యలతో ఉండి ఉంటారు. నేను కూడా ఇంకా 4-5 మెంబర్స్ ని పంపించాను, వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చాయి. మంచి జరుగుతున్నాయండి, వేరే వాళ్ళకి నచ్చేది. థ్యాంక్ యూ అండి. అండి, సంతోషం అండి. మీ భక్తులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి పరిష్కారం అయితే చెప్పారని చెప్తున్నారు. మంచి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతాం అందరికి. మా దగ్గరికి వచ్చి నమ్మి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఖచ్చితంగా తీర్చేస్తాం. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అమ్మా, నమస్కారం. చూసారు కదా, మీకు నరదిష్టి ఉన్నా, లేకపోతే కుటుంబంలో కలహాలున్నా, బిజినెస్లో ఏదైనా సమస్యలున్నా, ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్స్ రాక ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నా ఎటువంటి ఫలితాలు లేకపోయినా కానీ మీరు గురువు గారిని సంప్రదిస్తే ఆయన మంచి పరిష్కారం చెప్తారు. ఆయన జ్యోతిష్యంలో కూడా అద్భుతంగా చెప్తారని మనం ఇప్పుడు చూసాము, వాళ్ళ భక్తులు కూడా చెప్పారు. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, గురువు గారు మీకు మంచిగా అన్ని పరిష్కారం చెప్తారు.